ఆలేరులో బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిర్లా ఐలయ్య. ఆలేరులో బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆలేరు బీఆర్ఎస్ సమావేశంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్థాయికి మించిన మాటలను మాట్లాడారన్నారు. జగదీశ్వర్ రెడ్డి, నీ చరిత్ర నల్గొండ ప్రజలకు తెలిసిపోయిందని, ఇక తెలంగాణ ప్రజలకు తెలియాల్సి ఉందని అన్నారు. నువ్వు మాట్లాడుతున్న మాటలకు నీ నోటిని యాసిడ్ పోసి కడిగినా తప్పులేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుండి ప్రజాపాలన అందిస్తూ మీరు చేసిన పాపాలను ఒక్కొక్కటిగా ఎండగడుతుంటే మాజీ మంత్రిగా నువ్వు మాట్లాడే మాటలేనా అని ప్రశ్నించారు. కేసీఆర్ మంత్రులు ఎమ్మెల్యేల బట్టలు ఊడదీశారని, బట్టలు ఊడదీసిన మీకు సిగ్గు లేకుండా మీరు అధికారంలో ఉన్నట్టే ప్రవర్తిస్తున్నారని అన్నారు. మీరు ఈ అనుచిత వ్యాఖ్యలు బంద్ చేసి ప్రతిపక్ష పాత్ర వహించాలని సూచించారు. నిన్న ఆలేరులో బీఆర్ఎస్ మీటింగ్ లో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్థాయికి మించిన మాటలు. జగదీశ్వర్ రెడ్డి చరిత్ర ఏందో ఒకసారి నల్గొండ ప్రజలకు తెలుసు, మరి తెలంగాణ ప్రజలకు నీ చరిత్ర తెలవాల్సిన అవసరం ఉంది. నువ్వు మాట్లాడిన మాటలకు నీ నోట్లో యాసిడ్ పోసి కడిగినా తప్పులేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గెలిచిన రోజు నుంచి ప్రజాపాలన అందిస్తూ మీరు చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి కడుక్కుంటూ వస్తుంటే నువ్వు చేసిన అనుచిత మాటలు ఒక మంత్రిగా, మాజీ మంత్రిగా మాట్లాడాల్సిన మాటలైనా చవటలు, దద్దనలు, రండలంటే అసలు తెలంగాణ సమాజానికి మీ కేసీఆర్ నేర్పించిన భాష, మీరు మాట్లాడే భాష తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుని మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా మీకు సిగ్గు రాలే. ఇవాళ తెలంగాణ ప్రజలు మీ కేసీఆర్వి, మీ మాజీ మంత్రులవి, మీ ఎమ్మెల్యేలవి బట్టలు కూడా తీసిరు. బట్టలు ఇప్పినా మీకు ఇంకా సిగ్గు రాలే. మీరు ఇట్టే ప్రవర్తిస్తే ఈ లోక్సభ ఎలక్షన్ లో మీ బట్టలు తీసిన ప్రజలు ఈసారి మీ డ్రాయర్ కూడా ఇక్కడ ఖాయం. అనుచిత వ్యాఖ్యలను ఇప్పటికైనా బంద్ చేసుకుని ప్రతిపక్ష హోదా నిర్వహించాల్సిందిగా మీ కేసీఆర్ కు, మీ మాజీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మీది. కానీ బాధ్యత మరిచి నువ్వు ఒక ఇంకా మంత్రి లెక్క మీరు ఇంకా ప్రభుత్వం ఉన్నట్టుగా విర్రవీగే మాటలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు మాజీ మంత్రిగా నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? కేసీఆర్ ఫామ్ హౌస్ లో మందులో సోడా కలిపే నువ్వు మంత్రి పదవి తెచ్చుకొని మా ముఖ్యమంత్రి గురించి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం మీకు ఎంతవరకు తగునని చెప్పి ఇలా మేము మీకు హెచ్చరిస్తున్నాం. మీకు ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే మీరు చేసినటువంటి 9.5 సంవత్సరాల పాలనలో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. లిక్కర్ స్కామ్, కాళేశ్వరం దోపిడీ, ఫోన్ ట్యాపింగ్లు, నీ గత జీవితంలో నీ దొంగతనాలు ఇలా తెలంగాణ ప్రజలు గమనించే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా గానీ సిగ్గు లేకుండా నిన్న ఆలేరులో నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఇప్పటికే మీ అంగులాగి ఉంది. రేపు లోక్సభ ఎలక్షన్ లో మీ డ్రాయర్లు కూడా ప్రజలు కూడా విత్తరు. తస్మాత్ జాగ్రత్త జగదీశ్వర్ రెడ్డి గారు. నీకేమున్నా మందులో సోడా కలిపే తప్ప తెలంగాణ ప్రజలను అభివృద్ధి పైన నడిపించే బాధ్యత లేకనే ఇవాళ మీరు ఇంట్లో కూర్చున్నారు. కాబట్టి మళ్ళొక్కసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.